ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. 55వ కీర్తన 22వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా మన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరు నా స్వరము వినాలని ఆశపడుతున్నారో వారితోనే నేను మాట్లాడుతున్నాను అని అంటున్నారు. నీ భారము నా మీద మోపుము, నేనే నిన్ను ఆదుకుంటానని. ఇంతవరకు నీవు ఎంతో వేదన పడ్డావు, కన్నీరు కార్చావు, దుఃఖించావు. చాలు, నీ కన్నీరు తుడవబడింది. ఆయనకు మొర్ర పెడుతూనే ఉన్నావు కదా. ఆయన నీ ప్రార్థన విన్నాడు, నీకు సహాయము చేయబోతున్నాడు. నమ్మకం లేదా? నీకున్న సమస్యలను బట్టి ఎంతగానో ఆలోచిస్తున్నావు. అలానే అంతకన్నా ఎక్కువగా ప్రార్థించావు కదా. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించాడు. విశ్వాసం ఉంచు ప్రియ సహోదరుడా, సహోదరి. ఏ భారముతో, ఏ వేదనతో, ఏ కట్లతో బంధించబడి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ వీటిని నీ హృదయంలో నుండి తీసివేయకపోతే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేవు. అవి నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నిరుత్సాహాన్ని నీలో నింపి నిన్ను ఎప్పుడూ వెనక్కు లాగేస్తూ ఉంటాయి. కనుక నీ భారము తీర్చే దేవుని వైపుకు తిరిగితే ఆయనే నీకు సహాయము చేసి నిన్ను ఆదుకుంటాడు. నీవు వాటిని విడిచిపెట్టు. నీవు నమ్మిన దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఆయన మీద ఆధారపడి ముందుకు సాగితే సులువుగా గమ్యాన్ని చేరుకుంటాం. నీతిమంతుడైన సుంకరి వలె నీ ప్రార్థన మార్చుకో. తగ్గింపు జీవితం కలిగి జీవించు. ఏ స్థితి అయినా, నీచమైనా సరే ప్రభువునే గణపరుచు, ప్రభువునే హెచ్చించు. మనుషులు వ్యత్యాసం చూపిస్తారు, కానీ నా దేవుడు ఎప్పుడూ అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ఒకేలా అందరిపై కనికరాన్ని చూపిస్తాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.